ప్రజలందరూ కూడా ఈరోజు నిరుద్యోగులంతా కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. మళ్ళా ఏంటి ఈ విద్యా వాలంటరీ సిస్టమ్ అని తీసుకురావడం, ఇది తీసుకొస్తే డిఎస్సి పరిస్థితి ఏంటి అనే అభిప్రాయం అందరిలో కూడా ఆందోళన ఉంది. సో తప్పకుండా వైఎస్ఆర్సీపీ తరఫున దీని మీద ఖచ్చితంగా పోరాటం చేయడం జరుగుతుంది. హామీలు మీరు ఎలక్షన్స్కి ముందు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు. ఎలక్షన్స్ తర్వాత మీరు మొట్టమొదటి సంతకం పేరుతో చేసినటువంటి దానికి కూడా విలువ లేకపోతే ఈ ప్రభుత్వానికి ఎక్కడా కూడా ప్రజల ముందు తలెత్తుకునే అవకాశం కూడా ఉండదని మీకు తెలియజేస్తా ఉన్నాను. మన పక్క రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ వాళ్ళు ఫిబ్రవరి 29న నోటిఫికేషన్ ఇస్తే అక్టోబర్ 9 కల్లా వాళ్ళు రిజల్ట్ ఇవ్వడం కానీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం కానీ అక్టోబర్ 10th నుంచి వారందరూ కూడా శాలరీస్ కూడా తీసుకుంటా ఉన్నారు. 2014-19 ఈ టైంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ టైంలో ఆయన ఇచ్చినటువంటి ఉద్యోగాలు కేవలం 10,313 ఉద్యోగాలు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నప్పటికీ కూడా 14,219 పోస్టులని, టీచర్ పోస్టులని ఫిల్ చేయడం జరిగింది. ఇందులో చంద్రబాబు గారు నోటిఫికేషన్స్ ఇచ్చి ఆపేసినటువంటి ఉద్యోగాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫిల్ చేసి వారి జీవితాల్లో ఒక వెలుగులు నింపినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది.